హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. ఇవాల్టి మన వీడియోలో ఎగ్ లేకుండా ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. అదేనండి శనగపిండితో వేసుకునే అట్టు. వీటిని తినేటప్పుడు అచ్చం ఆమ్లెట్ తింటున్నామనే ఫీలింగే వస్తుందన్నమాట. చాలా బాగుంటాయి. సో మరైతే శనగపిండి ఫ్లేవర్ రాకుండా శనగపిండితో వెజ్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి, అలాగే ఇందులో బైండింగ్ కోసం 1 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి కానీ లేదంటే మైదా పిండి కానీ వేసుకోవాలి. మేమైతే ఇక్కడ మైదా పిండిని వేసుకుంటున్నామండి. ఇందులో మైదా పిండి కానీ లేదంటే బియ్యం పిండి కానీ వేసుకోవడం వల్ల శనగపిండి ఫ్లేవర్ అనేది తగ్గుతుందన్నమాట. అలాగే ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 1, రుచికి తగ్గట్టు ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ దాకా కారం పొడి, చిటికెడంత పసుపు, 1/2 టీ స్పూన్ దాకా బ్లాక్ పెప్పర్ పౌడర్, ఇంకా వచ్చేసి చిటికెడంత వంట సోడాను వేసుకుంటున్నామండి. ఇన్ కేస్ మీకు వంట సోడా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. బట్ వంట సోడా వేసుకోవడం వల్ల ఆమ్లెట్ లాగా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది థిక్గా కాకుండా ఇలా కొద్దిగా పల్చగా ఉండాలన్నమాట. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని కలుపుకున్న శనగపిండి బ్యాటర్ని వేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా ఇలా కొద్దిగా మందంగా ఉండేలా వేసుకోవాలన్నమాట. అప్పుడే చూడ్డానికి ఆమ్లెట్ లాగా ఉంటుంది. ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఇది శనగపిండితో వేసుకున్నాం కాబట్టి కుక్ అవ్వడానికి కాస్త టైం పడుతుందండి. సో మంటను లో టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇది కింది వైపు చక్కగా కుక్ అయిన తర్వాత ఇంకో వైపుకు టర్న్ చేసుకొని అటువైపు కూడా మంచిగా కుక్ చేసుకోవాలి. అంతేనండి, సేమ్ ఇలానే మిగిలిన బ్యాటర్ ని కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరొక ప్లేట్ లోకి తీసుకుందాం. సో చూసారు కదండి, శనగపిండితో చాలా సింపుల్ గా వెజ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇలానే సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఇందులోకి మీకు నచ్చిన కాంబినేషన్ తో సర్వ్ చేసుకోవచ్చు. ఇందులో పచ్చిమిర్చి అవన్నీ వేసుకున్నాం కాబట్టి నాకైతే ఇలానే నచ్చిందనమాట. నాకైతే ఇలా ఉత్తిగా తినేటప్పుడు అచ్చం ఆమ్లెట్ తింటున్నామనే ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఈ కార్తీక మాసంలో కానీ లేదంటే నాన్ వెజ్ తినని వారంలో కానీ ఆమ్లెట్ ని మిస్ అయ్యే వాళ్ళు ఇలా వెజ్ ఆమ్లెట్ ని ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.